రోడ్లపైకి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ సూచించారు. నిబంధనలు పాటించకపోవడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నివారించాలంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వప్రసాద్ హాజరు. చెప్పారు. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నివారించాలంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వప్రసాద్ హాజరు. ఉస్మానియాలో ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, ఒక అటానమస్ బాడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మేము ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో వచ్చి విద్యార్థులతో ఇక్కడ అకాడమిక్ మెంబర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి వచ్చిన ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంప్ పెట్టడం జరిగింది. పిల్లలతో మోస్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళకి ట్రాఫిక్ అవేర్నెస్ క్లాసెస్ కాకుండా వీళ్ళంతా కూడా ఇక్కడ అసెంబ్లీ అయిన వాళ్ళంతా కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి పనిచేయడానికి వాలంటీరింగ్ కోసం వచ్చారు. వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ మేము వాడుకుంటాం. అయితే ఐపీఏ వాళ్ళు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు, అలాగే మేడం మెహర్ కరుణ గారు కూడా వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సిబ్బందితో పాటు మేము కూడా జంక్షన్లలో కొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అలాగే మా విద్యార్థులు కూడా ట్రాఫిక్ అవేర్నెస్ కోసం జంక్షన్లలో ప్లాకార్డ్స్, తర్వాత ట్రాఫిక్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంప్స్ ఇష్యూస్ టేకప్ చేస్తారు. అదే కాకుండా డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి ఆడ కాలేజ్ విద్యార్థులు కూడా ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం. ఇంకా ఫైనల్గా హైదరాబాద్ సిటీలో ఉండే డిగ్రీ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ ప్రిన్సిపల్స్తో ఒక ట్రాఫిక్ కాన్క్లేవ్ కూడా పెట్టడానికి ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాకు కొలాబరేట్ చేసుకోవడానికి, మాతో కలిసి పనిచేయడానికి వాళ్ళు అంగీకరించారు. సో ఇవన్నీ ట్రాఫిక్ జంక్షన్లో అవేర్నెస్తో పాటు కాలేజీలకు వెళ్ళి విద్యార్థులకు అవగాహన, ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ మీద అవగాహన పెంపొందించడంతో పాటు ఫైనల్గా హైదరాబాద్ సిటీలో ఉండే ట్రాఫిక్ కాలేజ్ ప్రిన్సిపల్స్తో అక్కడ ఉండే కొన్ని ట్రాఫిక్ వార్డెన్స్ అనుకోండి, ట్రాఫిక్ అంబాసిడర్స్ అనుకోండి, కొంతమంది విద్యార్థుల్ని రిసోర్స్ పర్సన్గా డెవలప్ చేసి అట్లాంటి ఒక కాన్క్లేవ్ని ఆర్గనైజ్ చేద్దామన్న ఐడియాతో వాళ్ళు ముందుకు వచ్చారు. దే ఆర్ ఆల్సో హెల్పింగ్ అస్. ఇప్పుడు మా ట్రాఫిక్ విభాగంలో కూడా ఒక మల్టీమీడియా సెంటర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాం. మల్టీమీడియా సెంటర్ అంటే జనరల్గా సిటిజన్కి రీచ్ అవుట్ అవ్వడానికి, అంటే మామూలుగా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇంకా ఇన్స్టాగ్రామ్ కానీ. ఇవే కాకుండా పబ్లిక్ డొమైన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే దానికి పబ్లిక్కి సీమ్లెస్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు ట్రాఫిక్ ఆగిపోతుంది, వర్షం పడి వాటర్ ఆగినప్పుడు ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారవుతుంది. అలాగే ఒక యాక్సిడెంట్ అయిపోయినప్పుడు ఒక ఫ్లైఓవర్ మీద, మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ మీద ఒక బస్సు బ్రేక్ అనుకోండి, ఆ రూట్లో ట్రాఫిక్ మొత్తం పోదు. అలాంటి అలర్ట్స్ మనం రియల్ టైం అలర్ట్స్ పబ్లిక్ ఇవ్వాలి అంటే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యాక్టివ్గా ఉండాలి. ఇవన్నీ యాక్టివ్గా ఉండడానికి కూడా వాళ్ళు మాకు అంటే రిసోర్స్ డిపార్ట్మెంట్గా పనిచేయడానికి ఒక మంచి సోషల్ మీడియా సెంటర్ డెవలప్ చేయడానికి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ విద్యార్థులే, ఎవరో ప్రొఫెసర్స్ కూడా కాదు, ఇక్కడ పనిచేసే చదువుకునే విద్యార్థులే దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్. సో వీఆర్ టేకింగ్ దేర్ హెల్ప్. అండ్ షార్ట్లీ మా సివి ఆనంద్ సార్ యొక్క చేతుల మీదుగా ఆ మల్టీమీడియా సెంటర్ని కూడా వీళ్ళ సహకారంతో ఏర్పాటు చేసి దాన్ని కూడా మేము స్టార్ట్ చేస్తామని అనుకుంటున్నాను.